కడవరి బురాణ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యం చేత అనుదినము కూడా మీకు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నారని చెప్పేసి, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అనేకమైన ఆత్మీయ మేలు మీరు పొందుకుంటున్నారని చెప్పేసి దేవుని అంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఈ యొక్క దినపు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అన్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ రీతిగా వాక్యమును ధ్యానించుటకు మా ఆత్మను తండ్రి ఉజ్జింప చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి నన్ను సిలువ చాటును మరవపరుచుకుని మీరే మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిగిలినంగా బ్రతిమాలి వేడుకుని పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య భాగం కోసము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నిన్ను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. చదువుబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలీలను నడిపిస్తున్నది యెహోషువ. మోషే తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకుని యెహోషువ ద్వారా ఇశ్రాయేలీలను అనేకమైన ప్రాంతముల గుండా నడిపింపజేస్తూ కనాను దేశంలోనూ తీసుకువెళ్ళడానికి సిద్ధపడుచున్నటువంటి సమయం. ఆ సమయంలో ఇశ్రాయేలు అందరూ కూడా యెరికో అనేటువంటి ప్రాంతం ముందుకు వచ్చి ఉన్నారు. ఆ వచ్చి ఉన్నప్పుడు యెహోషువ యెరికో ప్రాంతం ఉన్నప్పుడు అతనికి ఎవరు కనిపించారు అంటే, ఒక వ్యక్తి దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి కనిపించారు. యెహోషువ ఆ దూసినటువంటి కత్తి చేత పట్టుకున్న ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇతడు ఒకవేళ శత్రువుల గుంపులో నుండి వచ్చినవాడా, మా పక్షంగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది తెలియక ఎవరు ఈ వ్యక్తి అని చెప్పేసి వెళ్ళి అడుగుతా ఉన్నాడు. అతని ప్రశ్న కనుక మనము చూసుకున్నట్లయితే, నువ్వు మా పక్షముగా ఉన్నవాడువా, విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడిగినప్పుడు, సాధారణంగా అయితే మా పక్షమును కానీ లేకపోతే విరోధుల పక్షము కానీ అనేటువంటి సమాధానము మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చెప్పినటువంటి సమాధానం కనుక మనం విన్నట్లయితే, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని పక్షముగా నేను వచ్చి ఉన్నాను, మనుషుల పక్షంగా కాదు, కానీ దేవుని పక్షముగా, దేవుని యెహోవా సేనాధిపతిగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని చెప్పినప్పుడు వెంటనే అర్థమవుతుంది. ఆయన యెహోషువ గారు అయితే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని నమస్కారం చేసినప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, ఈ యొక్క స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్తారు. తర్వాత కూడా యెరికో పట్టణమును ఎలాగో స్వాధీనపరచుకోవాలో అదంతా కూడా ఆయనకి చెప్తారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే, ఎవరు ఈ యెహోవా సేనాధిపతి అనేటువంటి మాటను కనుక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే, అనేకమైనటువంటి బైబిల్ పండితులు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, ఒక దేవదూత కూడా కాదు, కానీ యేసు ప్రభువే పాత నిబంధన కాలంలో అనేక మార్లు ఆయనే ప్రజల యొద్దకు వచ్చి ఉన్నారు అనేటువంటి మాటను కూడా వారు రుజువు చేస్తారు. కనుక ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి యెహోషువ ఆరాధిస్తున్నప్పుడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు ఏమీ కూడా అడ్డు చెప్పడం. సాధారణంగా దేవదూతలు కనుక వచ్చి మనుషులతో మాట్లాడినప్పుడు, మనుషులు ఆరాధన చేయడానికి నమస్కారం చేసినప్పుడు, వద్దు నేను దేవదూతలమని చెప్పేసి, ఇలా చేయకూడదని చెప్పేసి, దేవుణ్ణి ఆరాధించాలని చెప్పేసి వారు వారిస్తారు. ఇక్కడ వాదించడం అనేటువంటిది ఏమీ లేదు కనుక ఇక్కడ వచ్చింది సాక్షాత్తు దేవుడే. యేసు ప్రభువే ఈ రీతిగా వచ్చినారనేటువంటి మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారి పాత నిబంధన కాలంలో అనేక మార్లు దైవికమైన సందర్భాన్ని బట్టి కూడా ఆయన ప్రజలతో మాట్లాడడము, ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఆయన వారికి
ప్రత్యక్షం అవడం కూడా మన బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు సువార్తల్లో ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మాట అంటారు, నేను అబ్రహాము కంటే మరి ముందు ఉన్నటువంటి వ్యక్తిని, అబ్రహాము కంటే ముందు నేనున్నాను అనేటువంటి మాటను ఆయన చెప్పినప్పుడు మరి సద్దుకైలు పరిశీలు కూడా అర్థం చేసుకోలేకపోతారు. ఆయన దైవత్వం గురించి, ఆయన ఎందుకు ఈ భూలోకం మీదకి మరి మానవునిగా రావాల్సి ఉన్నదో ఆ విషయాలు ఏమీ అర్థం చేసుకోకుండా మరి భయంకరంగా ఆయన్ని హింసిస్తారు, బాధ పెడతారు, సిలువ వేసి ఆయన్ను చాలా అవమానకరంగా మరి చూస్తారు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇది ఒక ఆధారం రుజువు. ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నారు, ప్రభు యెహోషువతో మాట్లాడుచున్నారు. ఇదిగో నీవు నిల్చున్నటువంటి స్థలం పరిశుద్ధ స్థలము అని చెప్పేసి మరి ఏ రీతిగా అయితే మరి మోషేతో మరి దేవుడు మరి మొట్టమొదటిగా ఆయన్ని దర్శించినప్పుడు ఇదిగో ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పేసి నీ పాదరక్షణను విడువు, ఇది పరిశుద్ధమైన స్థలం, నా నివాసం స్థలం అనేటువంటి మాటను చెప్తారు. అటు రీతిగానే యెహోషువ కూడా ఇక్కడ ప్రభు చెప్తూ ఉంటారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మరి సందర్భానుసారంగా మాట వచ్చింది కనుక నేను చెప్తున్నాను. మరి యెహోషువను దేవుడు మరి నడిపిస్తారు. మోషే తర్వాత యెహోషువను మోషే వలె కూడా మరి యెహోషువ నడిపిస్తారు. ఎందుకంటే యెహోషువ నడిపించినటువంటి విధానంలో కనుక మనం చూసుకున్నట్లయితే మోషే లాంటి పెద్ద నాయకుడు మరి చనిపోయిన తర్వాత ఇలాంటి ఇశ్రాయేలులను మరి నడిపించడం అనేటువంటిది చాలా కఠినతరమైనటువంటి విషయం. పైగా ఇశ్రాయేలందరూ కూడా అనేక మార్లు తన నాయకుడు అనేటువంటి మోషే మీద సనుక్కోవడం, మరి అనేకమైనటువంటి తిరుగుబాటులు చేయడం అనేటువంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ మరి యెహోషువ మీద ఉన్నటువంటి బాధ్యత పెద్ద అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారి మొదటి అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఈ ధర్మశాస్త్రం నీవు పాటించు, ఈ ధర్మశాస్త్రం ప్రకారం నీవు చేయడానికి చక్కగా నువ్వు పాటించినట్లయితే, నువ్వు కుడికి కానీ ఎడమగాని తిరగకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను అనేకమైనటువంటి మరి మేలు నీకు చేస్తాను, నేను నీకు తోడే ఉంటాను, మోషేకి తోడైనట్లు నీకు కూడా నేను తోడే ఉంటానని చెప్పేసి ప్రజలు కూడా మరి యెహోషువకు భయపడేలాగా దేవుడు నడిపిస్తారు. దేవుడు ఏదైనా పనిచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన సహాయం అనేటువంటిది ఉంటారు. ఈ రోజున ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే యెహోషువను దేవుడు నడిపించినటువంటి విధానము చాలా అద్భుతమైనటువంటి విధానం. ఒక గొప్ప నాయకుడు అనేటువంటి వాడు లేనప్పుడు తర్వాత దేవుడు అనుకున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భయాన్ని కూడా పోగొట్టడానికి యెహోషువను దేవుడు చక్కగా నడిపిస్తారు. యెహోషువ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రార్థనాపరుడు. మరి ఉదయమున లేచి ప్రార్థన చేయడం, ఉదయమున లేచి పనులు ప్రారంభించడం అనేటువంటి మనం ఈ యొక్క గ్రంథం అంతా కూడా చూస్తాం. మరి యెహోషువ చేసినటువంటి అనేకమైనటువంటి కార్యముల్లో ఆయన ప్రార్థన, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి గోచాడము అనేటువంటిది మనం చూస్తాము. అప్పుడు దేవుడు మహా అద్భుతమైన కార్యములు యెహోషువ జీవితంలో కూడా మోషేని ఈ రీతిగా మరి దేవుడు అద్భుతమైన రీతిగా నడిపించారు. అటు రీతిగానే యెహోషువను కూడా నడిపిస్తారు. ఇక్కడ చూసుకున్నటువంటి సందర్భం కనుక మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెరికో అనేటువంటి పట్టణాన్ని వీరు స్వాధీనం చేసుకోవాలి. మరి యెరికో అనే పట్టణాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలి, అక్కడ ఎందుకు దేవుడు మరి ఏం చేయమన్నారు అనేటువంటి మాటలు మనం తర్వాత ఆలోచిద్దాము. అది యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి, యెరికోని దాటి వెళ్ళాలి. యెరికోని దాటి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుడు యెహోషువను నడిపింపజేస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో కూడా మరి ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా మనము ముందుకు వెళ్ళి ఆశీర్వాదం పొందుకోవాలనేటువంటి మరి ఆలోచన మనకు కలిగినప్పుడు యెహోషువని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఉదయమే లేచి మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన మన మార్గములను సరళం చే దేవుడు. హల్లెలూయా. మన కార్యములు మన పక్షముగా ఉండి చేయవాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఎటువంటి సందిగ్ధంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన అనేటువంటి చాలా ఆవశ్యకము. ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి కనుక మనం చూసుకున్నట్లయితే యెహోవా సేనాధిపతి యేసు ప్రభువుని అనేక మార్లు మరి ఆయన మరి సువార్తల్లో ఉన్నటువంటి మరి కార్యములు కనుక చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ, ఆయన యొక్క ఓర్పు మరి అనేటువంటివి మనకు కనబడుతూ ఉంటాయి. మరి పాత నిబంధనలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోవా సేనాధిపతిగా మరి కమాండర్గా కూడా, ఆర్మీస్ ఆఫ్ ది కమాండర్గా కూడా ఆయన ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. అంటే ఆయన అథారిటీ, ఆయన పవర్ అనేటువంటిది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రభువు ఈ భూమి మీద ఆయన తన రాజ్యమును స్థాపించి, నీతి రాజ్యమును స్థాపించి 1000 ఏళ్ళు మనుషులను పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన చేసినప్పుడు మరి ఇనుప దండముతో ఆయన పరిపాలన చేస్తారు. ఎక్కడా కూడా అవినీతి జరగడం అనేటువంటిది లేదు, ఎక్కడా కూడా ఏ రకమైన మోసం జరగడానికి లేదు. మరి ఇప్పుడున్నటువంటి లోకం ఎంత ఆపోజిట్గా ఉందో, ఎంత భయంకరంగా అవినీతికరంగా అన్యాయముగా ఉందో
ప్రభు రాజ్యం అనేటువంటిది, ప్రభు నీతి రాజ్యం అనేటువంటిది దానికి పూర్తిగా వ్యతిరేకంగా సమాధాన రాజ్యంగా ఉంటుంది. కనుక ఆయన పవర్, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అథారిటీ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము సేవిస్తున్నటువంటి దేవుడు చాలా శక్తివంతమైనటువంటి దేవుడు. కనుక మన జీవితంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురైనా వాటన్నిటి నుంచి కూడా దాటించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. చివరి వరకు కూడా మనల్ని ప్రభు ఎదుట అనగా దేవుని ఎదుట నిలబెట్టడానికి సమర్థుడు. కనుక మన యొక్క విశ్వాసం అనేటువంటిది ఏమాత్రం కూడా చలించవలసిన అవసరం లేదు. కనుక శ్రమంలో, కష్టంలో దేవుని సహాయం ఎప్పుడు మనకు ఉంటుంది. కనుక ప్రార్థన అనేటువంటి దాని విశ్వాసమును, వాక్య ధ్యానం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ సేనాధిపతి గురించి మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువే మరి యెహోషువ నడిపించడానికి వచ్చారు. సందిగ్ధంలో ఉన్నటువంటి యెహోషువను ఇదిగో నీవు ఈ రీతిగా చేయాలని చెప్పినప్పుడు ఆయన 6వ అధ్యాయంలో అంతా కూడా మనం చూసినట్లయితే ప్రభు ఏ రీతిగా తనకు ఆజ్ఞాపించారో ఆ రోజులు కూడా వారు ఆ యొక్క ఎరుకో ఆ పట్టణం చుట్టూ కూడా తిరుగుతారు. 7వ రోజున మరి యాజకులతో మందసం మోయించి తర్వాత మరి బూరలతోనూ మరి ప్రజలు కేకలు వేయగా ఆ ప్రాకారం అంతా కూడా కూలిపోతారు. అసలు కనీసం వాళ్ళు ఏ యొక్క మరి యుద్ధం నుంచి కూడా చేయరు. ఏ యొక్క కత్తి పట్టుకుని వెళ్ళి మరి ఏ మాత్రం కూడా యుద్ధం చేయడం అనేటువంటి మనం చూడడం. కానీ అక్కడ కనుక చూసుకున్నట్లయితే వారు ఆ ప్రాకారము మరి కోల్చబడ్డానికి ఏమాత్రం కూడా కత్తిని తీసి లేకపోతే ఒక ఆయుధాన్ని తీసి కొట్టడం కానీ ఇటుకలను బదులు కొట్టడం కానీ ఏమీ చేయరు. వాళ్ళు కేవలము ప్రభు చెప్పిన రీతిగా చేస్తారు. వారు 6 రోజులు కూడా పట్టణం చుట్టూ తిరుగుతారు. 7వ రోజున ప్రభు చెప్పిన రీతిగా యాజకులు మంచాన్ని మోస్తూ కూడా యాజకులు బోరలు ఓదిగా ప్రజలందరూ కలిసి గొప్ప కేకలు శబ్దం వేసినప్పుడు ఒక్కసారిగా ఆ యొక్క మరి ఎరుకో ప్రాకారములన్నీ కూడా కూలిపోతాయి. మనం కనుక 6వ అధ్యాయము 20వ వచనం కనుక ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకునిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క కార్యం అనేటువంటిది ఎంత గంభీరంగా జరిగిందో. దేవుని చెప్పిన మాటను ఉన్నట్టుగా చేస్తే మన జీవితంలో కూడా మార్గములన్నీ కూడా సరళమైపోతాయి. మన జీవితంలో ప్రభువుని మనం నిర్లక్ష్యం చేస్తూ ప్రభువుని గనక మనం పక్కన పెట్టి ఏదైనా పనులు చేసినట్లయితే మన జీవితంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు వస్తాయి. ప్రభువుని ముందు పెట్టి గనక ఆయన చెప్పినట్టు కనుక మనం చేసినట్లయితే మన మార్గములన్నీ కూడా సరళమవుతాయి. మన యొక్క ఆత్మీయ జీవితంలో అనేకమైన సందిగ్ధంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కనుక మనం ఉన్నట్లయితే ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము ప్రభు చెప్పిన మాటను వింటున్నామా? ఇక్కడ యెహోషువను బట్టి కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యెహోషువ దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా మరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇంకా మరి ఈ యొక్క అధ్యాయములన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి యుద్ధములను కూడా ప్రభు చెప్పిన రీతిగా వెళ్తారు. ప్రభు చెప్పిన రీతిగా యుద్ధములన్నీ కూడా జయించుకుంటూ యుద్ధ వీరునిగా మరి జయవీరునిగా వెళ్ళి మరి ఇశ్రాయేలు అందరికీ కూడా దేవుడు మరి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని పంచిపెడతారు. ఎంత గొప్ప కార్యము చేయడానికి, ఎంత గొప్ప మరి పనులు ఆయన పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటంటే విధేయత. దేవుడు చెప్పిన పనిని ఉన్నట్టుగా చేయడం. మరి ఉదయమునే లేచి ప్రభు సన్నిధిలో మరి మొరపెట్టుకుని ప్రార్థించినప్పుడు ప్రభు అనేక మార్లు ఆయన నడిపింపజేస్తారు. ఇక్కడైతే యెహోవా సేనాధిపతిగా వచ్చి ఆయనకు ఏం చేయాలో చెప్పి మరి ప్రజలు నడిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి యెహోషువ జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు అనేకమైన అద్భుతాలు, యుద్ధముల్లో కూడా అద్భుతాలు. మరి ఆ కాలంలో ఉండేటువంటి యుద్ధములు కనుక మనం పరిశీలనగా చూస్తున్నట్లయితే ఈ కాలంలో కూడా మనం ఆత్మీయంగా, మన వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ పరంగా మరి సమాజంలో కూడా అనేకమైన ఇబ్బందులు, కష్టాలు మనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టడం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనం చదువుకుందాము. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకున్న ఎడ్ల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాలమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేదురు గనక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఇక్కడ చూసుకున్నట్లయితే యెరికో పట్టణమునకు మరి వెళ్ళే ముందు వేగులను పంపిస్తారు యెహోషువ. ఆ వేగులను మరి రాహాబు అనేటువంటి వేశ్య ఈ యొక్క పట్టణ ప్రాకారం మీద ఉన్నటువంటి తన గృహంలో దాచిపెట్టి వారిని చక్కగా మరి పంపిస్తారు.
ఆమె యొక్క విశ్వాసం ఎంత బలమైనదంటే ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎర్ర సముద్రం నుండిపాయలుగా చేశాడు. మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప రాజులను కూడా ఇశ్రాయేలీయులు అనేటువంటి వారి ముందు వాడగొట్టించాడు. ఆయన గొప్ప దేవుడు. వారిని మరి నీతి యుక్తముగా ఆయన నడిపింపజేస్తూ ఉన్నారు. మరి ఈ పట్టణంలో ఉన్న వారైతే భయంకరమైన పాపంలో మనం ఉన్నాం గనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఆ వేగులను దాచిపెట్టి ఒక్కసారి మీరు ఈ యొక్క ఖచ్చితంగా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు ఏమాత్రం కూడా మరి నాశనం చేయొద్దు, మమ్మల్ని విడిచిపెట్టనని మరి అడిగినప్పుడు యెహోషువ మరి ఎప్పుడైతే ఈ యొక్క పట్టణమునంతని కూడా స్వాధీనం చేసుకుంటారో మరి ఆ యొక్క ఆమె విశ్వాసమును బట్టి రాహాబును తన ఇంటి వారిని కూడా మరి ఇశ్రాయేలీయుల్లో పాలెం వెలుపల ఉండటానికి ఒప్పుకుంటాడు. చూడండి, మరి యెహోషువ పంపినటువంటి వేగులు రాహాబుతో చెప్తారు, ఇదిగో మేము ఈ రీతిగా వస్తాం, ఈ రీతిగా వచ్చినప్పుడు నీవు ఈ ఎర్రటి మరి దారమును ఎర్రటి ఈ ఆనవాళ్ళను కనుక నీవు కట్టుకున్నట్లయితే దీన్ని బట్టి కూడా ఇదిగో పలానా వ్యక్తి మమ్మల్ని కాపాడిందని చెప్పేసి మాకు తెలుస్తుంది కనుక నీవును నీ ఇంటి వారిని కూడా నశింపకుండా ఉంటారనేటువంటి మాటను తెలియజేసినప్పుడు ఆ యొక్క ఎర్రటి ఆనవాళ్ళను ఆమె కట్టుకున్నప్పుడు దాన్ని బట్టి కూడా ఆమె రక్షించబడతాయి. ఇది కూడా సాదృశ్యముగా క్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. ఈ రీతిగా అయితే క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి విశ్వాసి కూడా మరి నరకమును తప్పింపు చేసుకుని పాపములన్నీ కూడా మరి కడిగి వేయబడే రక్తంలో మరి నిత్య జీవం పొందుకుంటారో ఆ రీతిగానే మరి రాహాబు కూడా ఇక్కడ ఒక సాదృశ్యముగా దేవుడు మనకు చెప్తున్నారు. ఆమె ఇంటిని ఆమెను కూడా కాపాడుకుని మరి నీతియుక్తముగా మరి జీవించడాన్ని బట్టి కూడా ఇశ్రాయేలులో ఒక మరి గుంపుగా ఒక వ్యక్తిగా ఉండటానికి తాను మరి సిద్ధం చేసుకుంది. అటు రీతిగా మన జీవితంలో కూడా ఇంకా భయంకరమైన పాపములు కానీ భయంకరమైన దేవునికి విధేయత లేనటువంటి జీవితంగానే ఉన్నట్లయితే మనము కూడా నశించిపోతాం. ఇక్కడ యెరికో పట్టణ ప్రజలందరూ కూడా నశించిపోవడానికి కారణం ఏంటంటే వారు చేసినటువంటి హేయమైన కార్యములు. మరి బైబిల్ గ్రంథంలో కూడా అనేక మార్లు దేవుడు చెప్తారు, ఇంకా కనానీయుల యొక్క పాపము భయంకరంగా ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా పాపం అనేటువంటిది పెచ్చిమీరిపోతూ ఉంది. దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. మనిషి ఏ రీతిగా చేసినా సరే దేవుడు ఊరుకుంటారు. కానీ మనిషి యొక్క కార్యములు పెచ్చిమీరుతూ ఉన్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం అనేటువంటిది కొన్నిసార్లు ఇస్తారు. మరి ఆ యొక్క సమయం అయిపోయిన తర్వాత దాన్ని సరిచేసుకోలేకపోతే సమయం అయిపోయిన తర్వాత దానికి ఖచ్చితంగా కూడా శిక్ష ఉంటుంది. మనిషి ఏమి చేసినా కూడా దేవుడు అలా ఊరుకున్నట్టుగానే ఉంటుంది. కానీ ఖచ్చితంగా ప్రతి దానికి కూడా లెక్కనేటువంటిది మనిషి చెప్పుకోవాలి. కనుక మనిషి చేసేటువంటి ప్రతి తప్పైనో పాపమైనో మరి నీతి కార్యమైనా సరే ప్రతి దానికి కూడా ఫలితం అనేటువంటిది దేవుడు ఇస్తారు. ఒకవేళ వెంటనే తప్పు చేసిన వెంటనే శిక్ష రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చేసిన ప్రతి దానికి కూడా శిక్ష అనేటువంటిది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యెరికో ప్రజల చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీయులు కూడా మరి చిన్నపిల్లలు భయంకరంగా వారిని చంపివేయటం ఇంకా భయంకరమైనటువంటి కార్యములు చేస్తూ కూడా దేవుని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు. ఆ ప్రతిదానికి కూడా దేవుడు శిక్ష అనేటువంటిది ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఇవ్వడం అనేటువంటిది ఒక దైవ నిర్ణయముగా డివైన్ జడ్జ్మెంట్గా కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఆమె వృత్తికి మరి పాప పని చేస్తున్నప్పటికీ కూడా ఆమెను దేవుడు కాపాడి ఉన్నాడు. ఎందుకంటే ఆమె విశ్వాసం, ప్రభు యొక్క విశ్వాసం, ఇదిగో దేవుడు ఎంత గొప్పవాడు కనుక నేను ఇటు రీతిగా వీరికి సహాయం చేయాలనేటువంటి ఆ యొక్క విశ్వాసయుక్తమైనటువంటి పని ఆమెను కాపాడింది. ఈరోజు ఈమెను బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మరి పాపములు మన జీవితంలో మరి హేయమైనటువంటి కార్యములు మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు శిక్షణ అనేటువంటిది మనకి ఏదో ఒక రీతిగా వస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలి అంటే పరిశుద్ధ రక్తము అనేటువంటిది మనకు కావాలి. ఆ పరిశుద్ధ రక్తము యేసుక్రీస్తు ప్రభు వారు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తమును మనం అడిగి, ప్రభువా నా పాపములన్నీ కూడా నేను ఒప్పువేసుకుంటున్నాను, నీ యొక్క రక్తం నన్ను కడగమన్నప్పుడు, నన్ను నీవు మార్చమన్నప్పుడు మన హృదయాన్ని, కఠిన హృదయాన్ని ఆయన మారుస్తారు. ఆయన మార్చి ఆయనకు ఉపయోగకరమైన రీతిగా పాత్రగా వాడుకుంటారు. అటువంటి జీవితం మనకు కావాలి అనుకున్నట్లయితే మనము కూడా మన యొక్క క్రియలను మానివేయకుండా పదే పనిచేస్తూ ఉన్నటువంటి వారు ఏ రీతిగా యెరికో ప్రజలు నాశనం అయిపోయారో ఏదో ఒక సమయంలో వారు కూడా నాశనం అయిపోతారు. ఎందుకంటే పాపమునకు వచ్చు జీతం మరణము. ఈ లోకంలో చేసిన ప్రతి పనికి కూడా దేవునికి మనం లెక్క అప్పచెప్పుకోవాలి. ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటే ఏదో దేవుడు పట్టించుకోవట్లేదులే, దేవుడు ఏమీ కూడా మళ్ళీ ఏం చేయలేదులే, మనకున్న అధికారమును బట్టి
మా ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క డబ్బుని బట్టి మనం గర్వించి, మనుషులను బట్టి మనం గర్వించి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఈ లోకపు జనుల ద్వారా మనకి ఏ రకమైన శిక్ష రాకపోవచ్చు, కానీ పడినటువంటి దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షలోకి తీసుకొస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా నీవు నేను కూడా లెక్క అప్పచెప్పుకోవాలి. చేస్తున్న ప్రతి పనికి, పాపమునికి కూడా దేవుని శిక్షణ అనేటువంటిది ఉంటుంది. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక విశ్వాసులమైనటువంటి మనమైతే నిజంగా దేవుని వెంబడిస్తూ ఉన్నవారం అనేటువంటి పేరు మనకున్నట్లయితే ఇంకా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఎందుకంటే దేవుని వెంబడిస్తూ కూడా మనం పాపంలో జీవిస్తూ మరి భయంకరంగా అవినీతి కార్యాలు చేస్తూ మనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే హఠాత్తుగా మరణం వచ్చినప్పుడు మనం ఏమి చేయలేం. కనుక ఎరుకో ప్రజలను బట్టి కూడా మనం ఒకటి నేర్చుకోవాలి. ఎరుకో ప్రజలు భయంకరమైనటువంటి హేయమైన కార్యములు చేస్తూ వారి పట్టణమే నాశనం అయిపోయింది ఒక రోజున. ఎందుకంటే వారు చేస్తున్న హేయక్రియలు చాలా భయంకరమైనటువంటివి, అవి పాపయుక్తమైనవి. అటువంటి కార్యములు చేయడం ద్వారా దేవుని ఉగ్రత అనేటువంటిది వారి మీదకి వచ్చింది. కనుక బైబిల్ గ్రంథంలో అనేక మార్లు జనులు పాపము చేయటం ద్వారా, భయంకరమైన హేయ కార్యములు చేయటం ద్వారా దేవుడు శిక్షను రప్పించారు. శిక్షణ ఈ రీతిగానే రప్పించుకోవచ్చు. మరి భయంకరమైనటువంటి వడగండ్ల ద్వారాను, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యముల ద్వారాను, లేకపోతే ఈ జనులను వాడుకొని కూడా దేవుడు తన శిక్షణ అనేటువంటిది అమలు చేస్తారు. కనుక డివైన్ జడ్జ్మెంట్, దైవికమైనటువంటి తీర్పు అనేటువంటిది ఉందని మనం అర్థం చేసుకోవాలి. కనుక యెహోషువ ఈ యొక్క 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే యెహోషువను బట్టి కూడా కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. అలాగే ఎరుకో ప్రజల యొక్క నాశనమును బట్టి కూడా కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. అలాగే రాహాబును బట్టి కూడా మనం కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. కనుక మన జీవితంలో మరి దేవునికి ఉపయోగకరమైన రీతిగా మనం జీవించాలంటే ఆయన ఇట్లా విధేయత కలిగి, మరి అనుదినము ప్రార్థన, అనుదినము వాక్య ధ్యానం, అనుదినము కూడా విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే ప్రభువు మన మార్గమును సరళం చేస్తారు. ఏ రీతిగా అయితే యెహోషువకు యెహోవా సేనాధిపతిగా ప్రభు ప్రత్యక్షమయ్యారో మనకి కూడా మరి వాక్యం ద్వారా అనేకమైన ప్రత్యక్షలు మనకు కూడా వచ్చి మనల్ని కూడా నడిపింపజేస్తారు. కనుక అట్టి రీతిగా మనం ఉండాలనుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభు యెహోవా సేనాధిపతిగా ప్రభు నీవు ప్రభు మరి పాత నిబంధన గ్రంథంలో యెహోషువకు ప్రభు ప్రత్యక్షమై నీ యొక్క మార్గములను ప్రభు ఆయనకు ప్రభు తెలియపరిచి మరి అద్భుతమైన కార్యములు ఆయన జీవితంలో చేసి ఉన్నావు. నీ జనులైన ఇశ్రాయేలు వారిని ప్రభు తండ్రి అనేక మార్లు ప్రభు అనేకమైనటువంటి వ్యక్తులు ప్రభు తండ్రి హింసిస్తున్నప్పుడు వారిని ప్రభు బలముగా నడిపించిన తండ్రి, నేడు మమ్మల్ని కూడా బలంగా నడిపించండి. మాకు కూడా నీ ప్రత్యక్షత దయచేయండి ప్రభు. విధేయత కలిగి ప్రభు ప్రార్థన, వాక్య ధ్యానము కూడా ప్రభు తండ్రి మేము అలవాటు చేసుకుని విశ్వాసముతో నీతో నడవడానికి సహాయం దయచేయండి ప్రభు. మరి ఎరుకో ప్రజల వలె ప్రభు భయంకరమైన హే కార్యముల్లో ఉమ్మడికి మేము కనుక ఉన్నట్లయితే ప్రభు మమ్మల్ని గద్దించి సరిచేసి ఈ మార్గంలో నడిపించమని, నరకపు శిక్ష నుండి మమ్మల్ని తప్పించమని, పాప కార్యం నుండి మమ్మల్ని విడుదల కలిగించమని, మా కఠిన హృదయంలో మార్చమని, నీ వచ్చి రాకడ బహు త్వరితగతిలో ఉన్నది కనుక ప్రభు మేము త్వరగా సిద్ధపడి అనేకులను సిద్ధపరచగలిగే కృప మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలిగా బతిమాలి వేడుకుని పొందుకొనిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కరవడి బోర అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణార్థులు చేసుకుంటున్నాం. మీ అందరికీ మరణార్థం.